బుజ్జి బుజ్జి బొమ్మలు. ఒక అడవిలో ఒక కోతి తన చిన్న పిల్లతో కలిసి ఉండేది. ఆ కోతి పిల్ల చాలా అల్లరి చేసేది. అమ్మ చెప్పిన మాట అస్సలు వినేది కాదు. ఒకరోజు ఉదయం రా బంగారం, నది ఒడ్డుకు వెళ్ళి పండ్లు తిందాం. అవునమ్మా, నేను ముందే పరిగెత్తి వెళ్తాను. ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు. అక్కడ పెద్ద చెట్టు మీద ఎక్కి తీయని పండ్లు తింటూ ఉండిపోయారు. అప్పుడే నది ఒడ్డున ఒక చిన్న పడవ కనిపించింది. ఆ పడవలో ఒక చిలుక, ఒక తాబేలు కూర్చునున్నాయి. హాయ్ కోతిపిల్ల, మాతో కలిసి నదిలో షికారుకు వస్తావా? అవునురా, చాలా సరదాగా ఉంటుంది. కోతిపిల్లకు చాలా ఆనందమేసింది. వస్తాను. వద్దమ్మా, పడవకి ఏదైనా అయితే చిలుక ఎగిరిపోతుంది, తాబేలు ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. కాని మనకు ఈత రాదు. అమ్మా, ఏమీ కాదు, నేను త్వరగా వచ్చేస్తాను. నా మాట విను బంగారం, వెళ్ళొద్దు. కాని కోతిపిల్ల అమ్మ మాట వినకుండా పడవలో ఎక్కేసింది. అందరూ సిద్ధమా? పదండి షికారు. పడవ బాగా సాగుతోంది. అప్పుడే ఒక పెద్ద చేప వేగంగా వచ్చి పడవను ఢీకొట్టింది. అయ్యో, పడవలోకి నీళ్లు వస్తున్నాయి. నేను భయపడుతున్నాను, నేను వెళ్తున్నాను. అని చిలుక వెంటనే ఎగిరిపోయింది. నేను నీళ్లలోకి దూకేస్తాను. ఇప్పుడు కోతిపిల్ల ఒంటరిగా మిగిలిపోయింది. అమ్మా, నన్ను కాపాడు, నాకు భయంగా ఉంది. నది ఒడ్డున ఉన్న తల్లి కోతి అది చూసి వెంటనే ఒక పెద్ద తాడు తీసుకొచ్చింది. బంగారం, ఈ తాడు గట్టిగా పట్టుకో. తల్లి కోతి నెమ్మదిగా తాడును లాగి పిల్లను ఒడ్డుకు తీసుకొచ్చింది. కోతిపిల్ల భయంతో ఏడుస్తూ అమ్మను కౌగిలించుకుంది. అమ్మా, నన్ను క్షమించు. ఇక మీదట నీ మాట ఎప్పుడూ జవదాటను. పర్లేదు బంగారం, పెద్దల మాట వినాలి, అప్పుడు ప్రమాదాలు రావు. ఆ రోజు నుంచి కోతిపిల్ల అమ్మ మాటను ఎప్పుడూ జవదాటలేదు. పెద్దల మాట వినేవారికి ప్రమాదాలు దూరంగా ఉంటాయి.